చెంగలయ్యా నా మనవరాళ్ళకు మధురావు అయ్యిన కొడుగా చిన్ననాడు సుందరిని రాదుకున్నదా నా మనవరాళ్ళకు మధురావు ఏంది నా నలుగురు మనవరాళ్ళారా మధులున్న వాడు నా మనవరాళ్ళకు ఎప్పుడ కొడుకో నాలిక తోటైతున్నాయి బాబు జీవనరాలు గుంజుతున్నాయిరా ఓ నానా శంకరయ్యారి ఆత్మగల్ల కన్న తండ్రి జీవి పోలేక పొరలాడినాడే అవ్వా అయ్య కొడుక నానా కొడుకు ఒక్కగాని కొడుక ఒక్క కొడుకుని బట్టి కొడుకు చదువుకున్నా నా కొడుగా శంకరయ్య నలుగురు బిడ్డలు పుట్టినాడు నా మనవరల్లారి సంబరపడ్డా నాకిద్దరు మనవరాలి సంబరపడ్డరా అయ్యవా నా పెద్ద మనవరాలను పుట్టినాడు నా ఇంటి ధనలక్ష్మి పుట్టిందని బిడ్డలు సంబరపడ్డనే నా ఇంటి లక్ష్యం వచ్చిందని సంబరపడ్డలే మనవరల్లారమ్మా నేను వాదా ఉన్నా నా ఇంటిని తీసుకుపోయి గట్టి గట్టి చదువుకుంటునే దాదయ్యా అతనన్న నీ ఎరకు ప్రేమతీరునే దాదు చేతికి నువ్వు వండుకున్నా సేవ చేసి చదువుకుంటే అతనన్న నీ ప్రేమ తీరున దాదా అని ఆ మనవరన్ను ఆత్మగల్ల కన్నదండి ఎలవన్ను ప్రాణం పోతే అత్తగారి పట్టణంలో ఉన్న బిడ్డలకు ఓ మనవరల్లాడ మీ దాకా ప్రాణం పోయిందంటే చేతుల్లో మన చేతులు పెట్టి చెడనక చెరగరగ తిప్పనక తాళమనకమ్మా సనుగుల బచ్చల్లో మనవరాళ్ళు బలు దిగి మూలది పెట్టివా ఓతాల బిడ్డల వారి ఇళ్ళల్లో పెట్టింది నీ పేరు ఉండరా దాదయ్యమా తాత నీ జీవనం పోగా ప్రాణం పోగా మనవరాగి రాలేరా మనవరల్లా దాదా నలుగురు మనవరల్లు గిలగిలవరికి వచ్చి తాత పొడుగుత మీద వాడి చెవుల మూది పెట్టి మూతుల్ల మూది పెట్టి తాతంట పిలిస్తే పిలిచినా మాట్లాడలేవో లేపినాలెవడు ఊపినాడు ఓ బిడ్డలాల నీళ్ళి పోతుందే బిడ్డలకు మాకి తీరున్నాయి ప్రాణేశ్వర హనుమంతు గ్రాడం వంటి గర్భముల కొడుకు శంకరయ్య ఉంటే పడికే ఓ కొడుక నీ తండ్రి ప్రాణం వేయిందంటే ఆనాడు కన్న కొడుకు తడిబెడి దానం చేసి కుండ చేద పట్టు పోరి ముందు నడిచి ధర్మంగా దానం చేసి 11 రోజులు చుట్టుడు ముట్టుడుండి పిండ ప్రసాదం పెట్టి గడ్డాల విషయాలు వరిగించుకొని పున్నమా నరకం నుంచి రప్పించి నూనె పుచ్చుడని అందురయ్యా